हरे कृष्ण माता जी संत प्रभु जी दंडवत प्रणाम। दो मंगलाचरण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటి? మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాను. చూసారా ఈరోజు మన టాపిక్ ఏంటో? గుర్తులేదు ఓకే మాతాజీ, ముందిస్తారా మాతాజీ ఎక్కడన్నా మీరు? ఓకే. నేను మెసేజ్ పెట్టినప్పుడు అందులో టాపిక్ అని పెడతాను, కాకపోతే నేను ఇంగ్లీష్ లో పెడుతున్నాను మాతాజీ. అదంతా ఫైన్. ఈ రోజు టాపిక్ ఏంటి Key అంటే ingredients in offering bhoga to Krishna. కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, మనం భగవంతునికి నివేదన చేసేటప్పుడు అందులో ఉండాల్సిన ముఖ్యమైన పదార్థం ఏంటి అని మనం చెప్పుకోబోతున్నాం ఇవాళ. అయితే మనకి ఒకసారి ఏమవుతుందంటే, కృష్ణ హస్తినాపూర్కి వస్తారు. సో ఇది ఎప్పుడంటే, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసం చేసేసుకొని వచ్చినప్పుడు ఆ టైంలో కృష్ణ హస్తినాపూర్కి వస్తారు. సో హస్తినాపురానికి వచ్చినప్పుడు దుర్యోధన ఏం చేస్తారు అంటే, కృష్ణ సపోర్ట్ మనం తీసుకోవాలి అన్న ఇంటెన్షన్తో
కృష్ణని వాళ్ళ అంటే విందుకి పిలుస్తారనమాట. మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి దుర్యోధన పిలుస్తారు. అయితే దుర్యోధన ఏం చెప్తారు అంటే, మీకు దుశ్శాసన ఇంట్లో బస అంటే విడిది ఏర్పాటు చేశాను. మీరు రండి, మీకోసం చెప్పన్ భోగ్ తయారు చేయించాను అని దుర్యోధన చెప్తారు. అయితే దుశ్శాసన ఇంట్లో ఎందుకు అలాగా విడిది ఏర్పాటు చేశానని చెప్తున్నారు అంటే, సో కౌరవులు ఎంతమంది? 100 100 100. మంది. సో 100 మంది అయితే పెద్దవాడు దుర్యోధన అయితే నెక్స్ట్ దుశ్శాసన. అయితే అందరూ ఎలా ఉంటారు అంటే దుశ్శాసన ఏదైతే ఫాలో అయితుందో వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళందరూ అట్లా ఫాలో అయిపోతారనమాట. సో దుర్యోధన ఎంత తెలివిగలవాడు, రాజనీతి అంటారు కదా! సో ఎంత తెలివిగలవాడు అంటే దుశ్శాసనాన్ని గనక నా వైపు పెట్టుకున్నాను అంటే మిగిలిన కౌరవులందరి సపోర్ట్ నాతోనే ఉంటుంది. సో అట్లాంటి తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి సో ఎలా కట్టిస్తాడు అంటే భవనాలు, ప్యాలెసెస్ కూడా వాళ్ళు ఉండాల్సిన నివాసాలు ఎలా ఉంటాయంటే దుర్యోధన ప్యాలెస్ కన్నా కూడా దుశ్శాసన ప్యాలెస్ ఇంకా హై ఎండ్‌గా ఉంటుందన్నమాట. ఇంకా గొప్ప ఫెసిలిటీస్‌తో ఎక్కువ విస్తారం చెంది పెద్ద ప్యాలెస్ ఉంటుందన్నమాట. సో ఇదెందుకు చేస్తున్నాడు దుర్యోధన అంటే దుశ్శాసనాన్ని ప్లీజ్ చేయడానికి. దుశ్శాసన ప్లీజ్ అయ్యాడనుకోండి, దుశ్శాసన దుర్యోధన మాట వింటాడు. ఒక్కసారి దుశ్శాసన దుర్యోధన మాట వినడం మొదలుపెట్టారనుకోండి, వెనకాల ఉన్న మిగిలిన 98 మంది కూడా దుర్యోధన మాట వింటారు. సో అది ఏమంటారు అంటే కొంచెం అతి తెలివి ప్రయోగించి ఇట్లాంటివన్నీ చేస్తాడనమాట దుర్యోధన. ఎప్పుడూ కూడా దుశ్శాసన సపోర్ట్ ఉండేలాగా చూసుకుంటారు. సో అందుకోసమే దుశ్శాసన ప్యాలెస్ అనేది బాగా గ్రాండ్‌గా ఎక్కువ మంచి సౌకర్యాలన్నీ ఎక్కువ పెట్టి కట్టిస్తారు. దుర్యోధన ప్యాలెస్ అంతకన్నా తక్కువగా ఉంటుంది. అన్ని ఎక్కువ ఫెసిలిటీస్ అంతా ఎక్కువ పెద్దగా ఉండదు. సో అందుకని ఏం చేస్తారు కృష్ణతో మాట్లాడేటప్పుడు మీకు నా ప్యాలెస్‌లో కాదు, మా రాజ్యంలో కల్లా గొప్ప ప్యాలెస్ అయిన దుశ్శాసన ప్యాలెస్‌లో మీకు విడిది ఏర్పాటు చేస్తాను. అండ్ మీకోసం చెప్పన్ భోగ్ తయారు చేస్తున్నాను అంటే మంచి అన్ని రకాల ఐటెమ్స్ అన్నీ పెట్టించి మీకోసం తయారు చేయిస్తున్నాను. సో మీరు రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి కృష్ణకి చెప్తారు. అప్పుడు కృష్ణ ఏమంటారు అంటే సింపుల్‌గా ఒకే మాట అంటారు. ఎవరి ఇంటికైనా వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంటే ఒకటి వాళ్ళ పైన మనకి ఇష్టం, ప్రేమ అయినా ఉండాలి లేదా ఆకలి అయినా ఉండాలి. 2 విషయాలు. ఎవరింటికైనా వెళ్ళాలి అంటే వాళ్ళ పైన మనకి అభిమానం, ప్రేమ ఉండాలి. లేదు అది లేకపోయినా కానీ నాకు ఆకలి ఉందిలే ముందు వెళ్లి తిందామన్న భావనైనా ఉండాలి. దుర్యోధన నాకు నీ పైన ప్రేమ అస్సలు లేనే లేదు. ఎందుకు ప్రేమ లేదు అంటే నువ్వు నా భక్తులైన పాండవుల్ని ఎంతో ఇబ్బంది పెట్టావు. సో వాళ్ళని నువ్వు బాధ పెట్టావు అంటే నువ్వు నన్ను బాధ పెట్టిన వాడివే. సో నన్ను బాధ పెట్టావు కాబట్టి నీ పైన నాకు ఎలా ప్రేమ ఉంటుంది? నువ్వు పిలిచిన ఆతిథ్యాన్ని నేనొచ్చి స్వీకరించాలి అన్న భావన నాకెలా ఉంటుంది? కాబట్టి అది నేను మొదటి ఆప్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అండ్ సెకండ్ ఏంటి అంటే నాకు ఆకలైనా ఉండాలి. నాకు ఆకలనేది ఉండదు. సో నేను అదితో నాకు ఆకలేస్తుంది, నువ్వు అన్నం పెట్టు అని చెప్పి మీ ఇంటికొచ్చి రావడం అనేది జరగదు. సో 2 విషయాలు లేవు. కాబట్టి నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించను అని అంటారు. అయితే కృష్ణ ఎవరింటికి వెళ్తారు తెలుసా తర్వాత? విదుర వాళ్ళ ఇంటికి వెళ్తారు. విదుర ఎవరు? విదుర ఒక దాసీపుత్ర అనమాట. సో విదుర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విదుర చాలా గొప్ప డివోటీ కృష్ణకి. సో విదుర వాళ్ళ వైఫ్ విదురాని ఇద్దరు కృష్ణని రావడం చూసి వాళ్ళెంతో సంతోషపడతారు. కృష్ణ రండి. మీరు మా ఇంటికి రావడం ఏంటి? మేము ఇంత చిన్న ఇంట్లో ఏమీ ఇది లేకుండా ఉన్నాము. మీరు మా ఇంటికొచ్చారా? మా కోసం వచ్చారా? అని చెప్పి వాళ్ళెంతో ఆనందపడిపోయి కృష్ణని ప్రేమగా లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో కూర్చోపెడతారు. సో ఏం చేస్తారు ఇంకా కృష్ణ అప్పుడు అంటారనమాట, నాకు ఆకలేస్తుంది అని చెప్పి కృష్ణ అక్కడ చెప్తారనమాట. సో దుర్యోధన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? నాకు అసలు ఆకలే లేదు, నీ ఆతిథ్యం నాకెందుకు అంటున్నారు. సో విదుర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆకలేస్తుంది అని అక్కడ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో అంటే కొంచెం పేదరికంలో ఉంటారు గదా! చెప్పని భోగ్ అవన్నీ పెట్టడం అన్నది వాళ్ళకి సాధ్యమైన విషయం కాదు. అండ్ అనుకోకుండా కృష్ణ వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంట్లో చూసినట్లయితే కేవలం అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి ఆ టైంలో. సో ఇంకేం చేస్తుంది విదురాని అరటిపళ్ళు తీసుకొచ్చి ఇంకా కృష్ణని చూస్తూ మైమరిచిపోతుందనమాట. విదుర వాళ్ళ వైఫ్ విదుర అని ఉంటారు గదా! ఆవిడ మైమరిచిపోతుంది. కృష్ణ నువ్వు నా కోసం వచ్చావు అంటే ఆయన ఆయన రూపాన్ని చూస్తూ తన్మయత్వంతో ఏం చేస్తుంది? అరటిపండు ఒలుస్తూ ఉంటుంది. పండు పెడుతున్నానన్న భావనతో పండు పక్కన పడేస్తుంది. తొక్క తీసుకెళ్ళి పెడుతుందనమాట భగవంతునికి, కృష్ణునికి. కృష్ణ ఏం మాట్లాడరు. తొక్క తింటూనే ఉన్నారు. అలా చాలా తింటారు. సో ఆమె ఒలుస్తుంది, పండు పక్కన పడేస్తుంది, తొక్క తీసుకెళ్తుంది, కృష్ణకి పెడుతుంది. సో అలా చాలా సేపు జరుగుతుందనమాట. సో కృష్ణ గమ్ముగా యాక్సెప్ట్ చేస్తారు అదంతా కూడా. అండ్ ఎప్పుడైతే ఇంకా ఈ ఘట్టం అయిపోతుందో ఇంక తర్వాత కృష్ణ వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయితారనమాట. నేను పండు పడేసి కృష్ణకి అరటి తొక్కని పెట్టాను. అది కూడా ఆయన తీసుకున్నారు అని. సో మనం ఆలోచించినట్లయితే దుర్యోధన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకొద్దన్నారు? విదుర వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు
అరటి పండు కాదు, అరటి పండు పక్కన పడేసి అరటి తొక్క పెడుతున్నా కూడా ఎందుకు తీసుకున్నారు? ఏది ఉండడం వల్ల ఈ రెండిట్లో ఇలా కృష్ణ బిహేవ్ చేశారు? భక్తి భక్తి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, భక్తి. దుర్యోధన దగ్గర ఆ భక్తి లేనే లేదు. దుర్యోధన వెనక ఒక భావన పెట్టుకొని కృష్ణ నా ఇంటికి వస్తే నేను కృష్ణ దగ్గర ఫేవర్ తీసుకోవచ్చు, కృష్ణ సపోర్ట్ తీసుకోవచ్చు, ఈ భావనతో ఉన్నాడు తప్ప కృష్ణ పైన ఎలాంటి ప్రేమ భక్తి లేదు. కానీ విదుర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం విదురాని భక్తి భావం ఫుల్గా నిండిపోయి ఆవిడ ఏం చేస్తున్నానో కూడా తెలియనంత భావనలో ఉండిపోయి అరటి పండు కూడా పడేసి అరటి తొక్కల్ని పెట్టినా కూడా భగవంతుడు స్వీకరించాడనమాట. సో భగవంతునికి కావాల్సింది చెప్పన్ భోగులు, మనం ఇచ్చే అష్టైశ్వర్యాలు ఇవి కాదు. భగవంతునికి కావాల్సింది ఏంటి అంటే భక్తి. సో అందుకనే మనకి భగవద్గీత 9.26లో చెప్తారు. ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఏమంటున్నారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఏమంటున్నారు కృష్ణ? పత్రం పుష్పం ఫలం తోయం. ఒక పత్రం, ఒక తులసి ఆకు, పత్రం అంటే ఇక్కడ మనకి చూపిస్తున్నారు తులసి ఆకు అని. ఒక తులసి ఆకు కానీ, పుష్పం ఏదన్నా ఒక పుష్పం కానీ, ఫలం ఏదో ఒక పండు కానీ, అండ్ తోయం అంటే ఇవి నీళ్లు, కొంచెం నీరు కానీ, ఏవైనా కానీ. సో నెక్స్ట్ లైన్లో ఏం చెప్తున్నారు? యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎలా ఇవ్వాలి అంటున్నారు? భక్తితో. సో మీరు భక్తితో ఒక చిన్న ఆకు అంటే ఒక పత్రం కానీ, పుష్పం పువ్వు కానీ, ఫలం ఒక పండు కానీ, నీరు కానీ ఇచ్చినా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నేను దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తాను. సో మనం ఆఫర్ చేయాల్సిన దాంట్లో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మన భక్తి. సో భక్తి లేకుండా భగవంతునికి ఎన్ని ఆఫర్ చేయాలని ప్రయత్నించినా భగవంతుడు తీసుకోడు. అసలు మనం ఆఫర్ చేస్తున్నామని అనుకుంటున్నాము, మనకి ఇదంతా ఇచ్చింది ఎవరు? కృష్ణయ్య మాతాజీ. దేవుడు. ఏది చేస్తున్నా, ఏది మనం ఆఫర్ చేయాలని చూస్తున్నా కూడా ప్రతిదీ మనకి భగవంతుడే ఇచ్చారు. మరి ఆ భగవంతుడికి మనం తిరిగి ఇస్తున్నప్పుడు అందులో భక్తిని కలిపి, భక్తిని జోడించి ఇస్తేనే తీసుకుంటారు. ఇప్పుడు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నతో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు. సో సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారంటే, నాన్న నాకు చాక్లెట్ కొనుక్కోవాలని ఉంది, నన్ను షాప్కి తీసుకెళ్ళు అంటే, సో వాళ్ళ నాన్న సూపర్ బజార్కి తీసుకెళ్తారు. సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఆ బాబు నీకేది కావాలో తీసుకో అంటే అది తీసుకున్నాడు. వాళ్ళ నాన్న డబ్బులు కట్టాడు, ఇంటికి వచ్చేసారు వాళ్ళు. సో ఇంటికి రాగానే ఆ బాబు ఫస్ట్ ర్యాపర్, చాక్లెట్ పైన కవర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఫస్ట్ పీస్ ఇలా తీసి వాళ్ళ నాన్న నోట్లో పెట్టారనుకోండి, వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? ఫీల్ అవుతారు మాతాజీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని నేనిచ్చిందే నువ్వు నాకు పెడుతున్నావు, ఇదేం గొప్పరా అని చెప్పి అంటారా? లేదు మాతాజీ. అనరు. ఎందుకంటే ఆ తండ్రికి తెలుసు, కొనిచ్చింది నేనైనా, తీసుకెళ్ళింది నేనైనా, అది కొనడానికి డబ్బులు ఇచ్చింది నేనైనా, ఏదైనా కానీ ఆ భావన తీసి ఫస్ట్ నాకు నోట్లో తినిపించాలి అనే దాంట్లో ఆ బాబు తన ప్రేమని యాడ్ చేసి పెడుతున్నారు. ఆ ప్రేమ అయితే ఆ తండ్రి ఇవ్వట్లేదు కదా, ఆ ప్రేమ అయితే ఆ బాబు నుండే వస్తుంది కదా స్వచ్ఛంగా. సో అది వాళ్ళ నాన్న చూస్తారు. అలానే భగవంతుడు కూడా మనం ఏది ఆఫర్ చేస్తున్నా మనం గుర్తుంచుకోవాలి, ప్రతిదీ కూడా మనకి భగవంతుని నుండే వచ్చింది. కృష్ణానే ఇవ్వబట్టి మనం ఇవాళ ఇవన్నీ అనుభవిస్తున్నాం. కానీ మనం తిరిగి భగవంతునికి ఆఫర్ చేసేటప్పుడు ఎలా అయితే ఆ బాబు తన ప్రేమని కలిపి ప్రేమగా తండ్రి నోట్లో పెట్టినప్పుడు ఆ తండ్రి యాక్సెప్ట్ చేశాడో, అలాగే మన సుప్రీం ఫాదర్, మన అందరికీ కూడా తండ్రి అయిన కృష్ణ కూడా మనం ప్రేమని కలిపి మనం ఏదన్నా ఆఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తారు. సో మనం ఆఫర్ చేయాల్సిన దాంట్లో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? భక్తి. భక్తి లేకుండా మనం ఎన్ని చేసినా కూడా భగవంతుడు దాన్ని స్వీకరించాడు. మనం ఇస్తే తీసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? దుర్యోధన విషయంలో లాగా అవుతుంది, నువ్వు పెడితేనే నాకు ఆకలి తీరుతుంది, అసలు నాకు ఆకలి ఎక్కడిది అని చెప్పి భగవంతుడు అంటాడు. కానీ ప్రేమ కలిపి భక్తి కలిపి పెట్టామా, భగవంతుడికి ఖచ్చితంగా ఆకలి కలుగుతుంది అనమాట. సో ఆ ప్రేమ కోసమే భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు నా వైపు తిరిగి నా వైపు ప్రేమగా నువ్వు ఆఫర్ చేసుకోవడం మొదలు పెడతావా? కృష్ణకి కావాల్సింది మనం ఇచ్చుకునే ప్రాసెస్లో మన దగ్గర ఉన్నవి మన ప్రేమని జోడించి ఇస్తున్నాం అనమాట. మన మనస్సు కావాలి భగవంతుడికి, మన మనస్సు ఇవ్వాలి. కానీ మన మనస్సులో చాలా ఉంటాయి, ఇప్పుడు కృష్ణ అయితే ఉండరు, చాలా ఉంటాయి. సో ఏవైతే మన మనస్సులో ఉన్నాయో
వాటిని భగవంతునికి ఆఫర్ చేస్తూ ఉన్నామనుకోండి భక్తిని కలిపి, మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే, మన మనస్సును కూడా భగవంతునికి ఆఫర్ చేసుకునే స్టేజ్‌కి వెళ్తామనమాట. అయితే భగవంతునికి ఆఫర్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇలా భోగ ఏదైతే నైవేద్యం పెడుతున్నామో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భగవంతునికి రజోగుణం, తమోగుణంతో కూడిన పదార్థాలు అస్సలు పెట్టకూడదు. అంటే మనం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అంటాం కదా! సో వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవి కలిపి వండిన ఫుడ్‌ని భగవంతునికి ఆఫర్ చేయకూడదు. అండ్ నాన్ వెజ్, మీట్ ఈటింగ్, ఎగ్స్ గానీ, గుడ్లు అండ్ మాంసాహారం ఇది కూడా భగవంతునికి ఆఫర్ చేయకూడదు. భగవంతుడు అక్కడ స్పష్టంగా చెప్పారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇట్లాంటి కేటగిరీలో వచ్చినవి మాత్రమే, సాత్విక ఆహారం మాత్రమే భగవంతునికి ఆఫర్ చేయాలి. అయితే భగవంతునికి ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మనం భగవంతునికి ఒక ప్లేట్ నిండా మనం ఐటెమ్ చేసి పెట్టి, భగవంతునికి ఆఫర్ చేశాక ఒక 5 నిమిషాల తర్వాత ఆ ప్లేట్ తీసుకుంటే అందులో సగం వెళ్ళిపోయి ఉంటుందా? వెళ్ళదు భగవంతుడు మాతాజీ, అంతా అక్కడే ఉంటుంది. అంతా అక్కడే ఉంటుంది. ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే మళ్ళీ మనం నెక్స్ట్ డే పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటామనమాట. సో భగవంతుడు లేదు తీసుకుంటున్నారు. మాతాజీ, సంతోషిస్తాం మాతాజీ. సంతోషిస్తారా? వెరీ నైస్ మాతాజీ. సంతోషిస్తే ఇంకా హ్యాపీ. సో భగవంతుడు ఇంకా హ్యాపీగా తీసుకుంటారు. ఓకే. సో భగవంతుడు ఏం తీసుకుంటున్నారు? మరి ఆఫర్ చేస్తున్నప్పుడు భగవంతుడు అందులో ఏం తీసుకుంటున్నారు అంటే, భగవంతుడు అందులో మనం భక్తితో ఇచ్చిన ఆ భక్తిని తీసుకుంటున్నారు. ఇంకా మనం వంట చేసేటప్పుడు ఏదైతే పాపం జరుగుతుందో, మనం అనుకుంటూ ఉంటాం మనం ఏం పాపం చేయడం లేదు, మనం జాగ్రత్తగా ఉన్నాము అని. కానీ ఒక వంట చేసేటప్పుడు అంటే ఇప్పుడు పాలు మరగపెట్టేటప్పుడు కూడా అందులో బాక్టీరియా ఉంటుందంటారు. సో మనం కాచినప్పుడు అదంతా కూడా చనిపోతుంది. మనం అలా పచ్చి పాలు తాగకూడదు అని ఎందుకంటారు అంటే, అది మనకి మంచిది కాదు. సో అలా ప్రతిదీ వంట చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత పాపం అనేది జరుగుతూ ఉంటుంది. ఏవో కొన్ని క్రిములనేవి చనిపోతూ ఉంటాయి. సో దానివల్ల కలిగే పాపం ఏదైతే ఉంటుందో అదంతా కూడా భగవంతుడు తీసేసుకుంటారు. అండ్ ఇంకా ఈ వంట చేయడానికి కూడా మనం సామాన్లు కొనడానికి మనం ధనం సంపాదించుంటాం కదా! సో ఆ ధనం సంపాదించేటప్పుడు కూడా ఎంతో కొంత పాపం జరిగి ఉంటుంది. సో దాని ద్వారా మనం భగవంతునికి నివేదన చేసి అర్పిస్తున్నప్పుడు, మనం చేసుకున్న కర్మల్లో పాపం ఏదైతే ఉంటుందో, ఆ పాపాన్నంతా భగవంతుడు తీసుకుంటున్నాడు. అయితే జనరల్‌గా మనం ఎవరికైనా ఒక ఐటెమ్ ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళకి కానీ, మన ఫ్రెండ్స్‌కి కానీ ఏదైనా స్పెషల్ డిష్ చేసినప్పుడు మనం ఒక బాక్స్‌లో ఇస్తాం ఐటెమ్. మీరు టేస్ట్ చేయండి, వాళ్ళు ఇది స్పెషల్‌గా చేశాము, ఎలా ఉందో తిని చెప్పండి అని చెప్పి ఇస్తాం. సో వాళ్ళు తీసుకుంటారు, హ్యాపీగా తింటారు. మళ్ళీ వాళ్ళు ఎంప్టీ బాక్స్ ఇస్తారా? మళ్ళీ ఏదైనా అందులో పెట్టిస్తారా జనరల్‌గా? ఏదైనా పెట్టిస్తారు మాతాజీ. ఏమైనా పెట్టి ఏదన్నా పెట్టిస్తారు. సో జనరల్ ఒక చిన్న పద్ధతి ఏంటి అంటే, మనం ఎవరి దగ్గరైనా తీసుకున్నప్పుడు దాన్ని తీసుకొని మళ్ళీ మన దగ్గర ఉన్నది ఏదన్నా కలిపి అంటే ఏదన్నా ఉన్నది అందులో ఫిల్ చేసి దానికి వాళ్ళకిస్తాము. మరి భగవంతుడికి మనం భోగా ప్లేట్ ఆఫర్ చేసినప్పుడు భగవంతుడు అందులో ఉన్న పాపాన్ని తీసేసుకుంటున్నారు, మన భక్తిని తీసుకుంటున్నారు. మరి భగవంతుడు ఏం పెట్టిస్తున్నారు మనకి అంటే, భగవంతుడు తన కృపని పెట్టి ఇస్తున్నారనమాట అందులో. ఓకే. కృపని మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో భగవంతుడు తన అనుగ్రహాన్ని, తన కృపని పెట్టి ఇస్తున్నారనమాట. సో మనం పెట్టే నివేదనలో ఇంత జరుగుతుంది. మనం ప్రేమతో ఆఫర్ చేసినప్పుడు అందులో ఉన్న పాపాలు తీస్తున్నారు. మన భక్తిని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇచ్చిన ఆ భోగాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసి మళ్ళీ తన కృపని జోడించి మనకి తిరిగి మళ్ళీ దాన్ని ఇస్తున్నారనమాట. సో అందుకనే ఎవరైనా భగవంతుని గురించి గానీ, అంటే ఇలా ఆధ్యాత్మికంగా మొగ్గు చూపడం లేదు అంటే, ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, వాళ్ళకి ప్రసాదం తినిపించండి అని చెప్తామనమాట. తినడం అందరికీ ఇష్టం ఉంటుంది. ఎంత భక్తిలో లేకపోయినా, ఎలా ఉన్నా, అంటే ఎంత మొండిగా ఉన్నా కూడా ఒక మంచి ఐటెమ్ తీసుకొచ్చి ఇది ప్రసాదం అంటే తీసేసుకుంటారు. ఎందుకంటే టెంప్టింగ్‌గా ఉంటుంది కదా! ముందు తినాలి, మరి నోటికి తినాలి అన్న భావన కలుగుతుంది. సో భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే, ఎంత కృపా సింధు అంటే, ఆ ప్రసాదం ద్వారా కూడా తన కృపని ఇవ్వడానికి భగవంతుడు ఇదవుతున్నారనమాట. సో అందుకని మనం ఎవరికైనా ప్రసాదం తినిపించడం మొదలుపెట్టాము అంటే, మెల్లిమెల్లిగా వాళ్ళలో కూడా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్, మార్పు అనేది జరుగుతుంది. చాలా మంది కూడా ఇస్కాన్‌కొచ్చినప్పుడు భగవంతుడిని చూడ్డానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి రారు. చాలామంది ప్రసాదం తినడానికొస్తారు. చాలా మంది ఇలా ప్రసాదం తినడానికి వచ్చి కూడా భక్తులుగా మారిపోయారనమాట. సో ఒకాయన ప్రతిసారి వచ్చేవారంట ఒకరు ఇలా టెంపుల్‌కి. వస్తారు, ఆ బయట ఏదైతే ప్రసాదం వండుతారో, బయట గోవిందాస్ అని ఉంటాయి జనరల్‌గా ఇస్కాన్ బయట. గోవిందాస్ అంటే ఏంటంటే అక్కడ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ చేస్తారు. వాటిని భగవంతునికి నివేదన చేసి వాటిని మనకి రెస్టారెంట్ లాగా వాటిని అమ్ముతూ ఉంటారు. మనం కావాల్సిన ఐటెమ్ తీసుకొని తినొచ్చు. బట్ ఏదైందంటే సాత్విక ఆహారం భగవంతునికి ఆఫర్ చేసిన ఫుడ్ అనమాట, ప్రసాదం అది. సో అలా తినడానికి ఒకాయన రోజు వచ్చేవారంట. సో ఆ గుడిలో ఒక వ్యక్తి ఆయన్ని చూస్తూ ఉండేవారు. ప్రతిరోజు వస్తున్నారు ఈయన, అక్కడ గోవిందాస్‌కి వెళ్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఈ మధ్య
కనిపించడం లేదే, ఇంతకుముందు డైలీ కనిపించారు, ఎక్కడికెళ్లారా అని చెప్పి చూసుకున్నట్లయితే సో చాలా చాలా రోజుల క్రితం ఇలా వచ్చేవారు, ఇప్పుడు మనకు కనిపించడం లేదు ఏంటా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన తల పక్కకి తిప్పగానే ఆయనే ఆ గుడిలో ఎవరైతే పూజారి ఉంటారో, అంటే అక్కడ భగవంతుని సేవ చేస్తూ ఉంటారో ఆయన అలా ఉన్నారంట. సో ఎలా మారారు? ఒకప్పుడు జస్ట్ ప్రసాదం తినడానికి వచ్చిన ఆయన ఇవాళ మారి భగవంతుని సేవ చేయడానికి ఆయనే అక్కడ ప్రీస్ట్‌గా ఉన్నారు అని చెప్పి చెప్పారనమాట. సో మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది భగవంతుని ప్రసాదం తీసుకోవడం వల్ల. సో ఎవ్రీడే మనం కూడా పాసిబుల్ మనకి కుదిరినంత వరకు ఈ మాంసాహారము, గుడ్లు కాకుండా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా చేసిన సాత్విక ఆహారము మనం భగవంతునికి నివేదన చేసి తీసుకుంటున్నాము అంటే మనలో ఈ భగవంతుని పైన విశ్వాసం, నమ్మకం అనేది మనలో కలుగుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మన మాట వినడం లేదు అని మొన్న క్లాస్‌లో చెప్తున్నాం కదా! సో వాళ్ళకి కూడా ప్రసాదం తినిపించడం అలవాటు చేశాము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా పరివర్తన కలుగుతుంది. ఎందుకు పరివర్తన కలుగుతుంది అంటే ప్రసాదంలో ఏం కల్పిస్తున్నారు భగవంతుడు? తన కృపని కల్పిస్తున్నారు కాబట్టి అది తీసుకోవడం వల్ల మనలో మార్పు జరుగుతుంది. భగవంతుని గురించి తెలుసుకోవాలన్న ఒక జిజ్ఞాస అనేది మొదలవుతుంది మనలో. ఓకే. సో మన ఆఫరింగ్‌లో ఉండాల్సిన కీ ఇంగ్రీడియెంట్ ఏంటి? భక్తి. భక్తి. భక్తి లేకుండా ఎన్ని ఇచ్చినా గాని భగవంతుడు స్వీకరించడు. మనం ఇచ్చే వాటి కోసం కాదు. భగవంతుడు షడైశ్వర్యాలు కలిగిన వాడు. మనం పెట్టింది ఆయనకేదో కావాలని కాదు. కానీ మనం ఇచ్చే దాంట్లో మనం భక్తితో కూడి ఇస్తున్నాము అంటే దాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తారు. భగవద్గీతలో కూడా మనకి ఈ శ్లోకాలు తెలియజేయడం జరిగింది. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? 100% క్లియర్. అసలు చాలా చాలా అద్భుతంగా బాగా ఉంది మాతాజీ, చెప్పారు మాతాజీ. నిజంగా అసలు. థ్యాంక్ యూ. చాలా డీటెయిల్‌గా, క్లియర్‌గా చెప్పారు. మనం అంటే నైవేద్యం ఎందుకు పెడతాము? మనకు నేను రోజు పాలు నైవేద్యం పెడతాను. ఓకే. క్షమించాలి. మాట్లాడేస్తున్నానేమో. పాలు రోజు ఇది మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాట్లేండి నాకు. ఓకే. అది పాలు దానిలో చక్కెర వేసి, లేకపోతే ఒక్కొక్కసారి అరటిపండు అట్లా ఇది పెట్టి నైవేద్యం పెడతా. నైవేద్యం పెడుతున్నాము, ప్రసాదం తీసుకొని తింటున్నాము అంతే తెలుసు. ఇది ఇట్లా జరుగుతోంది, అక్కడి నుంచి అలా వస్తుంది అనేది అవును. ఇవాళ మీరు చెప్తే దాన్ని కోరిలేట్ చేసుకోగలుగుతున్నాను. నిజంగా నాకు కళ్ళలో నీళ్ళొచ్చాయి. నిజం చెప్తున్నాను. హరి బోల్. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. మనం చాలా చేస్తాం కానీ ఏంటంటే దాని వెనక ఉన్న తత్వం తెలుసుకొని చేసామనుకోండి, మన మనసు పెట్టి చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. లేదు అంటే అదేదో డైలీ రొటీన్ లాగా జరిగిపోతూ ఉంటుంది. సో మనం ఇస్కాన్‌లో బేసిక్‌గా ఏంటి అంటే ప్రతి దానికి కూడా వెనక రీజన్ అనేది చెప్తారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నాము? ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది? సో అందుకని మనం ఒకప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటాం. కానీ అవి రిచువలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. అందులో భక్తి అనేది ఉండదు. చాలామంది ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు భగవంతునికి. కానీ అదంతా కాదు భగవంతునికి కావాల్సింది. నువ్వు సింపుల్‌గా చేసినా కూడా అందులో భక్తి అనేది ఉంటే భగవంతుడు ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ ఒకవేళ మనకి చక్కగా చేసే కేపబిలిటీ ఉంది, శక్తి ఉంది అండ్ భక్తి కూడా ఉందనుకోండి, అవన్నీ చేసి దాంతో పాటు భక్తిని కూడా జోడించి చేయండి. భగవంతుడు దానికి కూడా ప్రీతి చెందుతారనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే నేను అన్ని చేస్తున్నాను మాతాజీ. అంత క్లారిటీగా ఎప్పుడు వినలేదు మాతాజీ. నాకు కూడా అడిగిన వాళ్ళు కూడా అంత క్లారిటీగా చెప్పలేదు. ఈ రోజు మాత్రం నా డౌట్స్ క్లారిఫై అయ్యాయి మాతాజీ. హరి బోల్. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. సో మచ్. హరే కృష్ణ. హరే అయితే కృష్ణ. ఇంకొక విషయం ఏంటి అంటే ఒకవేళ మీరు భగవంతునికి నివేదన ఆఫర్ చేయాలి అనుకున్నట్లయితే మనకి కొన్ని మంత్రాస్ ఉంటాయి. సో ఆ మంత్రాస్ నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో ఆ మంత్రాస్ ఏంటి అంటే హరే కృష్ణ. ఒక్క నిమిషం. నేను ఆ మంత్రాస్ గురించి చెప్పాక మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. అప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఓకే. సో అవి ఏంటి అంటే ఫస్ట్ మనకి గురు దీక్ష అయింది అంటే గనక మన గురు ప్రణామ మంత్ర. సో గురు ప్రణామ మంత్ర 3 టైమ్స్ చెప్తారు. మనలో గురు దీక్ష అయిన వాళ్ళు లేరు కాబట్టి మనము ఫస్ట్ శ్రీల ప్రభుపాద్ యొక్క ప్రణామ మంత్ర అంటే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నితి నామినే. సో ఇది అండ్ నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. సో ఈ 2 మంత్రాస్ 3 టైమ్స్ చెప్తాం. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మనము డైరెక్ట్‌గా భగవంతునికి ఆఫర్ చేయలేము. సో మనం ఎలా వెళ్ళాలి అంటే మన జ్ఞానం ఎలా తీసుకుంటున్నాం మనము? గురు పరంపర ద్వారా తీసుకుంటున్నాం కదా! సో మన నివేదన కూడా అర్పించేటప్పుడు గురు పరంపర ద్వారానే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం
మన దీక్షా గురు ఉంటే మన దీక్షా గురుకి ఆఫర్ చేస్తాం. మన దీక్షా గురు శ్రీల ప్రభుపాద్కి ఇస్తారు. సో అందుకనే ఫస్ట్ దీక్షా గురువుకి సంబంధించిన ప్రణామ మంత్ర, తర్వాత శ్రీల ప్రభుపాద్కి సంబంధించిన ప్రణామ మంత్ర, అండ్ ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుకి సంబంధించిన ప్రణామ మంత్ర, అండ్ ఆ తర్వాత కృష్ణకి సంబంధించిన ప్రణామ మంత్ర. సో ఇవి చెప్పాక మనం హరే కృష్ణ మహామంత్ర 3 టైమ్స్ చెప్పినప్పుడు మనం ఇచ్చే భోగా అనేది గురు పరంపర ద్వారా ఇలా పైకి వెళ్ళి కృష్ణ దాకా చేరుతుంది. ఓకే, సో ఈ ప్రణామ మంత్రాస్ నేను ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఎలా చెప్పాలి ఏంటి అనేది. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మనం భోగా పెట్టే ప్లేట్లో కూడా ప్రతి ఐటెంలో కూడా తులసి ఆకు పెట్టి ఆఫర్ చేయాలి. ఎందుకంటే తులసి మహారాణి భగవంతునికి ఎంతో ప్రియమైన వారు, ఎంతో అంటే మనకి భక్తిని ప్రసాదిస్తారనమాట తులసి మహారాణి. సో మనం తిలక్లో కూడా ఎవరి ద్వారా భగవంతుని పాదాల దగ్గరికి చేరాలనుకుంటున్నాము? తులసి మహారాణి. ఇది తులసి ఆకు. సో తులసి మహారాణి ద్వారా మనం భగవంతుని పాదాల చెంతకు చేరే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం ఆఫర్ చేసేటప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా తులసి ఆకుల్ని పెట్టి ఆఫర్ చేయాలి. ఓకే, సో ఈ ప్రణామ మంత్రాస్ నేను మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఎస్, ఇప్పుడు అడగచ్చు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే. హరే కృష్ణ మాతాజీ, హరే సాదర కృష్ణ. ప్రణామ్ మాతాజీ. ప్రణామం. మాతాజీ, ఉల్లి వెల్లుల్లిలో రజోగుణం తమోగుణం ఉంటుందన్నారు కదా మాతాజీ. అవును, అంటే అది ఎందువలన మాతాజీ? దాని వెనక ఏదైనా స్టోరీ ఉందా మాతాజీ? ఉంది మాతాజీ. సో అది కూడా మనం ఒక రోజు క్లాస్లో తీసుకున్నాము. సో ఉల్లి వెల్లుల్లి Okay. ఎందుకు రజోగుణం తమోగుణంతో కూడినవి అంటారు, అవి ఎందుకు తినకూడదు, ఎస్పెషల్లీ భక్తిలో ఉన్నవారు, ఈవెన్ ఇస్కాన్లో మాత్రమే కాదు, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఫాలో అయ్యేవారు అండ్ తిరుపతిలో కూడా మనకి ఎక్కడైతే భగవంతునికి నివేదన జరుపుతున్నారో అక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడరు. భగవంతుడు దాన్ని స్వీకరించడు. సో అది ఎందుకు రజోగుణం తమోగుణంతో కూడిన ఫుడ్ అవుతుంది, ఎందుకు తినకూడదు అనేది కుదిరినప్పుడు మనం ఒక క్లాస్లో తీసుకున్నాం మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అమృతం మాతాజీ, అది నేను విన్నాను. అంటే అమృతం పంచేటప్పుడు Yeah. ఆ రాక్షసుడు నోటి నుంచి పడ్డది. సో దాని నుంచి వెల్లుల్లి తయారైంది. అంటే అది కరెక్టా కాదా అని Correct. కరెక్టే మాతాజీ, కరెక్టేనా మీరు విన్నది మాతాజీ? కరెక్టే. బట్ ఇన్ డీటెయిల్డ్ గా Okay. మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియడం కోసం Okay. ఒక రోజు ఆ Okay, టాపిక్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. ఈ రోజు ఫస్ట్ క్లాస్ నేను అటెండ్ అయ్యింది మాతాజీ. మోహిని బోల్. మాతాజీ కూడా. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ నాకు ఇప్పుడు 68 మాతాజీ. అయితే మా చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ వాళ్ళు నివేదన చేసేవాళ్ళు. తులసి పెట్టేది నానమ్మ. తను అమ్మ వాళ్ళు స్నానం చేసి వండి పెడితే తను నివేదన చేసి తులసి పెట్టి, అప్పుడంటే చాలా మంది పిల్లలం మాతాజీ. మేము 30 మెంబర్స్. నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు అనమాట. అందరం పిల్లలు ఉండేవాళ్ళం. అయితే అంత మీగడ వేసి బెల్లం ముక్క పెట్టి పెట్టేది. కానీ మాకు అర్థం తెలియదు మాతాజీ. ఇండియాలో మట్టి నానమ్మ ఇలా చేస్తుంది కాబట్టి మేము చేస్తున్నాము. ఇది అర్థం తెలియదు మాతాజీ. ఈ రోజు మీరు చెప్తే అసలు నాకు కనువిప్పయింది మాతాజీ. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ నేను ఒక 10 ఏళ్ల నుండి చేస్తున్నాను మాతాజీ హరే కృష్ణది. కాకపోతే ఇంత డీటెయిల్ గా నాకు అర్థం తెలియలేదు మాతాజీ. నేను ఆఫర్ చేస్తాను, తులసి పెడతాను, పండు పెట్టని, నీళ్లు పెట్టని, పత్రం పుష్పం ఏమన్నట్టు ప్రతిదీ పెడతాను మాతాజీ. ఏది వండుకున్నా కూడా ఉల్లి వెల్లుల్లి 10 years అయిపోతుంది మాతాజీ, మానేశాను. ఆఫర్ చేస్తున్నాను. కాకపోతే ఇంత వివరంగా తెలియలేదు మాతాజీ నాకు. అయితే నమస్తే నరసింహయ్య కూడా రోజు చదువుతా మాతాజీ. అయితే మా బాబు అడుగుతారు దాని మీనింగ్ ఏంటని. నాకు అర్థాలు తెలియదు మాతాజీ. చదవమన్నారు, చదువుతున్నాను, చెప్పారు వింటున్నాను, అంతేకాని దాని అర్థం తెలియదు. అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అది జరగకుండా నరసింహస్వామిని ప్రేయర్ చేస్తారని. ఇప్పుడు చెప్తా ఉంటావు, జ్ఞాపకం వచ్చాయి మాతాజీ. థ్యాంక్ యూ. నేను మీ క్లాస్ అటెండ్ అయినందుకు నాకు అదృష్టం అనిపించింది మాతాజీ. నా అదృష్టం మాతాజీ. నేను ఇలా ఏదో ఒక టాపిక్ తెలుసుకొని ఇలా భగవంతుని గురించి మాట్లాడడానికి నాకు ఒక అవకాశం దొరికినందుకు ఇది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. మాతాజీ నన్ను ఇందులో జాయిన్ చేసినందుకు ఆ మాతాజీ కూడా థ్యాంక్స్ మాతాజీ. అంటే గ్రూప్ లో ఎవరు పెడుతున్నారో కూడా నాకు తెలియదు మాతాజీ. అంత నాలెడ్జ్ నాకు. ఓకే ఫైన్, పర్లేదు మాతాజీ. అట్లా భగవంతుడికి నాలెడ్జ్ కాదు మాతాజీ, భగవంతుడికి కావాల్సింది భక్తి అన్నమాట. సో మిమ్మల్ని మీరు ఆ కోరిక వ్యక్తపరిచారు కాబట్టి మీకు ఆ మాతాజీ ద్వారా ఇందులోకి జాయిన్ చేయించడం జరిగింది. అందులో ఏ టాపిక్ చెప్తున్నామో తెలియకపోవచ్చు, కానీ మీరు జాయిన్ అయ్యి దీని గురించి విని దాని వెనక తెలుసుకొని మీరు ఆ భావన వ్యక్తపరుస్తున్నారు చూసారా, అది భగవంతుడిని ఎంతో సంతృప్తి పరుస్తుంది అనమాట. భగవంతుడికి కావాల్సింది నాలెడ్జ్, మన ఇంటెలిజెన్స్ ఇవన్నీ కాదు. భగవంతుడికి కావాల్సింది మన హృదయం. అది ఆఫర్ చేస్తున్నామంటే భగవంతుడు మిగిలినవన్నీ కూడా సెట్ చేసేస్తారు.
అంటే ఇట్లా గ్రూప్‌లో జాయిన్ అవ్వడం కూడా తెలీదు మాతాజీ. నాకు ఎలా ఆన్ చేసుకోవాలో, ఆఫ్ చేసుకోవాలో కూడా తెలీదనమాట. మాతో ఓకే. వాళ్ళు జాయిన్ చేసి మీరు ఇది ఆన్ చేసుకోండి చాలు మీకోసారి. అది మళ్ళీ పిన్ కోడ్ అని, పాస్వర్డ్ అని అడిగితే మళ్ళీ నేను చేయలేను మాతాజీ. నాకు ఓకే. అంత నాలెడ్జ్ లేదనమాట. మీకక్కడ లింక్ వస్తది మాతాజీ. ఆ లింక్ ఒక్కటి క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అయితది. మీరు ఐడీ, పాస్వర్డ్ నొక్కడం అదంతా ఏం చేయక్కర్లేదు. ఆ లింక్ అవును నొక్కితే మాతాజీ. చాలు. అదే వెతుక్కుంటున్నాను మాతాజీ మళ్ళీ ఎక్కడ అని మళ్ళీ టైమింగ్స్ చూసుకొని అనుష మాతాజీ అని రాసిన దగ్గర చేస్తున్నాను అనమాట. అందుకని కొంచెం థ్యాంక్ యూ మాతాజీ. ఆ మాతాజీకి కూడా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. మాతాజీ యెస్. చెప్పండి. ఒక్కరి తర్వాత ఒకరు. విదురుడు ధృతరాష్ట్రుడికి సొంత తమ్ముడు అని అనుకున్నాం మాతాజీ. ఇప్పుడు మీరు ఆహా! చెప్తే గాని మాకు తెలియదు మాతాజీ. సొంత తమ్ముడు కాదు. ఆయన దాసీపుత్రుడు అంటారు. సో వాళ్ళ ఓకే. మదర్ ఒక దాసి. సో దాసీపుత్రుడు విదురుడు. సో భగవంతుడికి చూసారా, నువ్వు దాసీపుత్రవా, నీ దగ్గర డబ్బులున్నాయా లేదా, ఇవన్నీ కాదు. నీ దగ్గర భక్తి ఉందా, ఫైన్, నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చేస్తాను. దాని గురించి కూడా మనం ఒక రోజు మాట్లాడుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ ఏంటి, భక్తిలో మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. రేపే మాట్లాడదాం. పోనీ కుదిరితే, భగవంతుడు అనుగ్రహిస్తే రేపు చూద్దాం దాని గురించి. ఓకే మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ మా- శాంతి ప్రణామాలు ఆ, గురించి. ఆ, మాతాజీ ఇప్పుడు రోజు మనం భోగ ఆఫర్ చేస్తుంటాం దేవుడికి. ఉమ్, అయితే ఆఫర్ చేసేటప్పుడు ప్లేట్లో పదార్థాలు పెడతాం, ఆఫర్ చేస్తాము. ఇప్పుడు ఈ శ్లోకంలో ఫలం పుష్పం తోయం, పత్రం ఫలం పుష్పం తోయం అన్నారు. ఇవి ఉమ్. కనీస ఇంగ్రీడియంట్సా, లేకపోతే ఇవి కాకుండా ఎక్సెస్ పెట్టొచ్చు అని? అంటే పత్రం ఇప్పుడు నేను చాలా పేదరికంలో ఉన్నాను. నాకు భక్తి చేయాలని ఉంది. నా దగ్గర ఏమీ లేవు. కనీసం తాగడానికి వాటర్ ఉంటాయి కదా! ఆ నీళ్ళిచ్చినా చాలు నాకు భక్తితో. ఏవేవో తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు అని భగవంతుడు అంత సింప్లిఫై చేస్తున్నారు భక్తిని. అంత సులభతరం చేస్తున్నారనమాట. అందరికీ అవైలబుల్ ఉండాలి భక్తి అనేది. మీరు నాకు ఇవ్వాలి అన్న భావన కలిగినప్పుడు మీ దగ్గర ఐశ్వర్యం లేదు అన్న అడ్డంకి ఉండకూడదు. మీ దగ్గర ఒక పువ్వు ఉన్నా, ఒక ఆకు ఉన్నా, తులసాకు ఉన్నా, ఒక పండు ఉన్నా, ఒక కొంచెం నీరున్నా అదైనా నాకు ఇవ్వండి. కానీ భక్తితో ఇవ్వండి. నేను వాటిని ఖచ్చితంగా తీసుకుంటాను అని అంటున్నారు. సో విదురాని ఏమిచ్చింది? పండు కాదు, పరటి తొక్కని పెట్టింది ఆవిడ. కానీ అక్కడ ఏం జోడించింది ఆవిడ? తన భక్తిని జోడించడం వల్ల భగవంతుడు ఇంకా కాదనలేదు. దాన్ని కమ్ముగా తీసేసుకున్నారనమాట. ఇష్టంగా, ప్రీతిగా తిన్నారు భగవంతుడు. సో మన దగ్గర చాలా ఉన్నప్పుడు అవి మనం ఏదైతే తింటున్నామో, మనం రోజు ఏదైతే వండుకుంటున్నామో అదే భగవంతునికి పెట్టండి. అంటే ఇవి మాత్రమే పెట్టమని కాదర్థం. ఇంత ఓకే. సులభతరం ఉమ్. చేశారు భగవంతుడు. ఈ శ్లోకాన్ని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది అదనమాట. మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా ఇవి అప్లై, అంటే ఇవి మనం ఆఫర్ చేసినా కూడా చాలు. ఉండాల్సింది మాత్రం భక్తి. లేదు, మన దగ్గర చాలా ఉన్నాయి, మనం చాలా ఇచ్చుకోగలిగే స్టేజ్లో ఉన్నాము, ఇవ్వండి. అవి కూడా భగవంతునికి ఇవ్వండి. వాటికి కూడా భక్తిని తోడు చేసి ఇవ్వండి. భక్తిని కలిపి ఇవ్వండి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైన్. రేపటి రోజున మనము చూద్దాం ఈ క్వాలిఫికేషన్స్, భక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.